రైట్ ఇంకా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం రేపు కీలక అడుగు వేయబోతుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014కు సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లు రేపు కేంద్ర కేబినెట్ ముందుకు రాబోతుంది. అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పంపిన తీర్మానానికి రేపు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలుపబోతుంది. ఇక కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే ఈ సవరణ బిల్లును ఏప్రిల్ 2న పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5లో కొత్త రాజధాని అనే పదానికి బదులుగా అమరావతిని చేర్చడం ద్వారా దీనికి శాశ్వత చట్టబద్ధత కల్పిస్తారు. ఇప్పటికే మార్చి 28న ఏపీ అసెంబ్లీ అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ ప్రక్రియ పూర్తయితే భవిష్యత్తులో రాజధాని మార్పు వంటి అనిశ్చితులు తలెత్తకుండా అమరావతికి పూర్తిస్థాయి చట్టపరమైన రక్షణ లభిస్తుంది.